ఒక అడవిలో వేటగాడు నడుస్తూ వెళ్తున్నాడు. అతని వెనకాలు పులి మెల్లగా అతన్ని తినటానికి ప్రయత్నిస్తుంది. వేటగాడు పులి తన వెంటపడటం గమనించి పరుగులు పెడతాడు. అలా పరిగెడుతూ పులి నుంచి తప్పించుకుని చెట్టు యొక్క ఊడని పట్టుకుని పైకి ఎక్కుతాడు. తీరా చూస్తే వేటగాడు ఎక్కిన కొమ్మపైనే ఒక పెద్ద ఎలుగుబంటి పడుకుని ఉంటుంది. ఇప్పుడు పులి ఎలుగుబంటితో ఇలా అంటుంది, ఓ మిత్రమా, ఆ వేటగాడిని కిందకి నెట్టు, నేను వాడిని తినాలి, నాకు బాగా ఆకలి వేస్తుంది. వంటి పులితో నేను అలా చేయలేను, ఎందుకంటే ఈ వేటగాడు తన ప్రాణరక్షణ కోసం నేను ఉన్న చెట్టు ఎక్కారు కాబట్టి నేను అతన్ని కిందకి నెట్టి తన ప్రాణాలకు నష్టం కలిగించలేను. ఎలుగుబంటి మానవుడితో ఇలా అంటుంది, నాకు బాగా నిద్ర వస్తుంది, నేను నిద్రపోయినప్పుడు కింద పడిపోయే అవకాశం ఉంది, నేను ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాను. దానికి వేటగాడు సరే అంటాడు. ఎలుగుబంటి వేటగాడి ఒడిలో నిద్రపోయిన తర్వాత పులి వేటగాడితో ఇలా అంటుంది, చూడు, ఆ ఎలుగుబంటి నిద్ర లేవగానే బాగా ఆకలి వేస్తుంది, ఆ ఆకలికి నిన్ను చంపి తినేస్తుంది, కనుక నువ్వు ఆ ఎలుగుబంటిని కిందకి నెట్టు, నేను దానిని తినేసి వెళ్ళిపోతాను, తర్వాత నీ దారిని నువ్వు వెళ్ళిపోవచ్చు. పులి చెప్పిన మాట వినగానే వేటగాడు ఎలుగుబంటిని కిందకి నెట్టేస్తాడు. పాపం, ఎలుగుబంటి కిందకి పడిపోకుండా చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని మరల చెట్టు ఎక్కేస్తుంది. అప్పుడు పులి ఎలుగుబంటితో, చూసావా, నువ్వు ఆ వేటగాడికి రక్షణగా ఉంటే వాడి బుద్ధి చూపించాడు, అందుకే వాడిని కిందకి నెట్టు, నేను వాడిని తినేసి వెళ్ళిపోతాను. ఎలుగుబంటి పులితో, నాకు ఎవరైనా శరణాగతి చేస్తే వాళ్లు నాకు కీడు చేసినా నేను వారిని ఏమీ చెయ్యను, కనుక ఈ వేటగాడికి కూడా కీడు తల పెట్టను అంటుంది. పులి ఇంకా ఏమీ చెయ్యలేకక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వేపగాడు తను చేసిన తప్పుకి పశ్చాత్తాపం చెందుతాడు. ఎలుగుబంటి దగ్గరే ఉండి తన ప్రాణాలని రక్షించుకుంటాడు.